నమస్తే, వెల్కమ్ టు రామన్ యూనివర్స్ ఇంగ్లీష్ గ్రామర్ కోర్స్. నేను మీ రామన్. ఈ రోజు మీ నేర్చుకునే అంశం ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్. 10th క్లాస్ లో మీకు పబ్లిక్ ఎగ్జామినేషన్ లో క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ లో క్వశ్చన్ నెంబర్ 35, దీనికి 10కి 10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థుల కోసం నేను ఈ క్లాస్ చేస్తున్నానండి. విద్యార్థులు గమనించాలి, ఈ WH క్వశ్చన్స్ ఎంత ఇంపార్టెంటో అంత కష్టం కూడా. కాబట్టి అలా కష్టమైనటువంటి వాటిని ఎలా ఈజీగా ఫ్రేమ్ చేయాలనేది నేను ఈ క్లాస్ లో మీకు నేర్పిస్తాను. సమయం చాలా విలువైనది, దాన్ని వృధా చేయకండి. ఇంగ్లీష్ ఎవరికి ఊరికే రాదు, ప్రయత్నిస్తేనే వస్తుంది. ఆ చిరు ప్రయత్నమే ఇది. ఇంకెందుకు ఆలస్యం, క్లాస్ లో గంట పదమా? అది రెడీ. సో ఇక్కడ WH క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి క్వశ్చన్స్ ఎన్ని రకాలు చూద్దాం. క్వశ్చన్స్ 2 టైప్స్ అండి. ఒకటి SR క్వశ్చన్స్, 2 WH క్వశ్చన్స్. SR క్వశ్చన్స్ అంటే ఏంటంటే హెల్పింగ్ వెర్బ్స్ తో కనుక మనం ప్రశ్నిస్తే దాన్ని SR క్వశ్చన్ అంటాం. ఏమేంటి హెల్పింగ్ వెర్బ్స్? ఇక్కడ మనకి బీ ఫార్మ్స్, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్. అలానే డూ ఫార్మ్స్, డూ, డస్, డిడ్. అలాగే హ్యావ్ ఫార్మ్స్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్. వీటితో కనుక మీరు ప్రశ్నిస్తే SR క్వశ్చన్స్ అవుతాయి మనకి. కాబట్టి వీటిని SR క్వశ్చన్స్ అంటాం. రెండోది WH క్వశ్చన్స్. WH క్వశ్చన్స్ అంటే ఏంటంటే W వర్డ్స్, H వర్డ్స్. W అంటే ఏంటండి? వాట్, వేర్, వెన్, వై, హూ, ఇలాంటివన్నీ W వర్డ్స్. H వర్డ్స్ అంటే ఏంటండి? హౌ, హౌ మెనీ, హౌ లాంగ్, ఇలాంటివన్నీ H వర్డ్స్. కాబట్టి మీరు ఇక్కడ గమనించాల్సి ఏంటంటే ఈ WH వర్డ్స్ తో ప్రశ్నిస్తే పూర్తి సమాధానం మనం చెప్పాలి. SR క్వశ్చన్స్ అయితే ఎస్ కానీ నో కానీ సమాధానం చెప్తాం. ఇది WH వర్డ్స్. ఇప్పుడు మీకు ఫ్రేమింగ్ WH క్వశ్చన్స్ లో మీకు 5 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి. ఆ 5 ఇంపార్టెంట్ స్టెప్స్ మీరు ఫాలో అయితే ఈజీగా మీరు క్వశ్చన్ ని ఫ్రేమ్ చేయొచ్చు. అక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ లోనే క్వశ్చన్ ఉంటుంది, దాన్ని మనం ఎలా ఫ్రేమ్ చేయడమే మనం నేర్చుకోవాలి, అంతే. ఓకేనా? సో ఇక్కడ గమనించండి మీరు, ఇక్కడ సెంటెన్స్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఐడెంటిఫై ద పార్ట్ విచ్ ఇస్ నాట్ అండర్లైన్డ్. మనం అండర్లైన్ చేయని భాగాన్ని గుర్తించాలి ఆ సెంటెన్స్ లో. అలా రెండో స్టెప్ ఏంటంటే ఐడెంటిఫై ద హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ ని ఐడెంటిఫై చేయాలి. మూడో పాయింట్ ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ ని సబ్జెక్ట్ ముందు తీసుకొచ్చి పెట్టేసేయాలి. అప్పుడు అది SR క్వశ్చన్ మారిపోతుంది. ఫోర్త్ స్టెప్ ఏంటంటే సెలెక్ట్ అప్రోప్రియేట్ WH వర్డ్. ఇప్పుడు మనం WH వర్డ్ ని సెలెక్ట్ చేసుకుని అక్కడ పెట్టేసేయాలి. పెడితే క్వశ్చన్ తయారవుతుంది. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే చివర క్వశ్చన్ మార్క్ పెట్టాలి. దాంతో WH క్వశ్చన్ తయారైపోతుంది. సో ఇది చూడటానికి చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అవుతుంది మనం. సో ఆ ఈజీ ప్రాక్టీస్ చేయడం కోసమే ఈ క్లాస్ నేను మీకోసం చేస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. SR క్వశ్చన్స్ చేసేటప్పుడు మనకి ఏంటంటే హెల్పింగ్ వెర్బ్స్ కొన్నిటికి ఉంటాయి, కొన్నిటికి హెల్పింగ్ వెర్బ్స్ ఉండవు. ఏంటవి ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, యూ గో టు స్కూల్ ఎవ్రీ డే. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ మీకు కనపడలేదు, ఉందా? మీకు తెలుసా? ఎస్, మీరు నా గత క్లాస్ మీరు వింటే మీరు చెప్పేస్తారు. ఇక్కడ డూ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది. డూ ప్లస్ గో ఈజ్ ఈక్వల్ టు గో. సో ఇక్కడ డూ ని మనం ముందు తీసుకొచ్చేస్తే డూ యూ గో టు స్కూల్ ఎవ్రీ డే క్వశ్చన్ అయిపోయింది. ఓకేనా? అలానే రెండో చూద్దాం. రెండో ఎగ్జాంపుల్, రాము గోస్ టు స్కూల్ ఎవ్రీ డే. ఇక్కడ గోస్ వచ్చేసింది, అంటే ఇక్కడ ఏంటి? డస్ ప్లస్ గో ఈజ్ ఈక్వల్ టు గోస్. కాబట్టి డస్ అనే హెల్పింగ్ వెర్బ్ ని ముందు తీసుకొచ్చేస్తే ఏమవుతుంది మనకి? ఇక్కడ డస్ రాము గో టు స్కూల్ ఎవ్రీ డే. ఇది ఒక క్వశ్చన్ అయిపోయింది. ఇది SR క్వశ్చన్ అయిపోయింది. అలానే మూడో పాయింట్ చూడండి. ఇక్కడ రాము వెంట్ టు స్కూల్ ఎస్టర్డే. ఇక్కడ వెంట అనేది V2. వెంటలో ఏముంది మనకి? ఇక్కడ V2లో డిడ్ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు V2. డిడ్ ప్లస్ V1 ఈజ్ ఈక్వల్ టు V2. కాబట్టి డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది, దాన్ని తీసుకొచ్చేస్తే డిడ్ రాము గో టు స్కూల్ ఎస్టర్డే. అది ప్రశ్న అయిపోయింది. సో ఇక్కడ మీరు గమనించండి, ఇవి హెల్పింగ్ వెర్బ్ కనపడినటువంటి లేనటువంటి వీటి మనం అర్థం చేసుకోవాలి మనం. అలానే హెల్పింగ్ వెర్బ్ ఉన్నాయి చూద్దాం మీకు. రాము ఈజ్ గోయింగ్ టు స్కూల్. రాము ఈజ్ గోయింగ్ టు స్కూల్. ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్ కనపడుతుంది మీకు. ఈజ్ ముందు తీసుకొచ్చేస్తే ఈజ్ రాము గోయింగ్ టు స్కూల్ అని మీరు చెప్పేయచ్చు. అర్థమవుతుంది మీకు SR క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలో. ఇలా మనం SR క్వశ్చన్స్ కి డూ, డస్, డిడ్ ని చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? అలానే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ ఏ కార్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏది? డూ. డూ ఐ హ్యావ్ ఏ కార్. ఫర్ ఎగ్జాంపుల్, హీ హ్యాస్ ఏ కార్. హీ హ్యాస్ ఏ కార్. ఇక్కడ మనకి డస్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాజ్. కాబట్టి డస్ హీ హ్యావ్ ఏ కార్. డస్ హీ హ్యావ్ ఏ కార్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవచ్చు చాలు మీరు. ఇక ముందుకు వెళ్ళిన తర్వాత మనకి క్లాసెస్ మీకు ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు నేను మీకు కెమెరా ముందు నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది, కాబట్టి మీకు క్వశ్చన్స్ చూపిస్తున్నాను, ఎలా ఫ్రేమ్ చేయాలో మొత్తం కూడా నేను డిజైన్ చేసి చూపిస్తాను. మీకు ఒకసారి ఈజీగా అర్థం చేసుకుంటాను ఆలోచిస్తాను. అలానే మీకు పబ్లిక్ ఎగ్జామ్, లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్, SA1, SA2 ఎగ్జామ్ పేపర్స్, ప్రీ ఫైనల్ పేపర్స్ కూడా నేను మీకు అందులో ఇచ్చినటువంటి WH వర్డ్స్ క్వశ్చన్స్ మొత్తాన్ని మీకు ఫ్రేమ్ చేసి చూపిస్తాను, అర్థం చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ గమనించండి, నేను కొన్ని సెంటెన్సెస్ ఇస్తున్నాను. ఫైండ్ అవుట్ ద సూటబుల్ క్వశ్చన్ వర్డ్స్ ఫర్ ద అండర్లైన్ పార్ట్ ఇన్ ద సెంటెన్సెస్. ఈ సెంటెన్సెస్ లో
సూటబుల్ క్వశ్చన్ వర్డ్స్ని మీరు ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ మీకు ఒక ఐడెంటిఫికేషన్ కోసం నేర్పిస్తున్నాను అనేది ఐడెంటిఫై చేయడం అలవాటు చేసుకోండి. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, రమేష్ వాంట్స్ ఏ పెన్. ఇక్కడ ఏ పెన్ అండర్లైన్ చేస్తుంది అంటే రమేష్ ఏమి కోరుకున్నాడు, ఏమిటి అంటే మనం వాట్ అనే ఒక WH వర్డ్ని యూజ్ చేస్తాం. అలానే ద బాయ్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద బెంచ్. ఇక్కడ ఆన్ ద బెంచ్ అండర్లైన్ చేస్తుంది అంటే వేర్, ఎక్కడ అనేది వస్తుంది ఇక్కడ. అంటే WH వర్డ్ ఏంటంటే వేర్ యూజ్ చేసుకోవాలి. అలానే థర్డ్ సెంటెన్స్లో షీ గోస్ టు స్కూల్ బై బైసికల్. ఆమె స్కూల్కి ఎలా వెళ్తుంది, ఎలా అన్నప్పుడు మనం హౌ అనే ఒక WH వర్డ్ని యూజ్ చేస్తాం. ఓకేనా. ఫోర్త్ సెంటెన్స్లో నవ్య హ్యాస్ కంప్లీటెడ్ ద హోంవర్క్. ఇక్కడ నవ్య అని అండర్లైన్ చేస్తుంది అంటే నవ్య అంటే హూ అనే WH వర్డ్ని మనం ఇక్కడ యూజ్ చేసుకోవాలి. అలానే షీ ఈజ్ ఆబ్సెంట్ టు స్కూల్ బికాస్ షీ ఈజ్ అన్వెల్. ఇక్కడ ఈ సెంటెన్సెస్లో మనకి బికాస్ షీ ఈజ్ అన్వెల్ అని అండర్లైన్ చేస్తుంది అంటే బికాస్ అని వాడాం కాబట్టి ఇక్కడ మనం రీజన్ చెప్పాలి కాబట్టి వై అనే ఒక WH వర్డ్ని యూజ్ చేసుకోవాలి. వై అనే WH ని యూజ్ చేసుకోవాలి. అలానే ద టీచర్ ప్లేస్ బ్యాడ్మింటన్ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ ఇన్ ద మార్నింగ్ అండర్లైన్ చేస్తుంది. ఇన్ ద మార్నింగ్ అంటే వెన్ అనే ఒక WH ని యూజ్ చేసుకోవాలి. అలాగే ద చైల్డ్ హ్యాస్ బీన్ క్రయింగ్ సిన్స్ మార్నింగ్. ఇక్కడ సిన్స్ మార్నింగ్ అండర్లైన్ చేస్తుంది. సిన్స్ మార్నింగ్ అంటే హౌ లాంగ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. హౌ లాంగ్ అనే ఒక WH ని యూజ్ చేసుకోవాలి. షీ హ్యాస్ టేకెన్ సౌమ్యాస్ పెన్. ఇక్కడ సౌమ్యాస్ అనేది అండర్లైన్ చేస్తుంది కాబట్టి హూస్ పెన్ అనే మనం ఒక వర్డ్ని యూజ్ చేసుకోవాలి. ద టీచర్స్ హ్యావ్ పనిష్డ్ ద ఇండిసిప్లిన్ బాయ్. ద ఇండిసిప్లిన్ బాయ్ అని ఉంది కాబట్టి హూమ్, ఎవరిని పనిష్ చేస్తారంటే హూమ్ అనే ఒక వర్డ్ని యూజ్ చేసుకోవాలి. కార్తిక్ ఈజ్ 8 years old. 8 years old అంటే హౌ ఓల్డ్ అనే ఒక వర్డ్ని యూజ్ చేసుకోవాలి. WH వర్డ్ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏ లాట్ ఆఫ్ మ్యాంగోస్ హ్యావ్ బీన్ బాట్. ఏ లాట్ ఆఫ్ అంటే మనకి ఇక్కడ హౌ మెనీ అనే ఒక ఎన్ని అంటే హౌ మెనీ మ్యాంగోస్, ఎన్ని మ్యాంగోస్, హౌ మెనీ అనేది ఇక్కడ యూజ్ చేసుకోవాలి. ఇలా మనం WH వర్డ్ని ఐడెంటిఫై చేయడం ఫస్ట్ నేర్చుకోవాలి. సో ఇది జస్ట్ ప్రాక్టీస్ కోసం మీకు. మనం నెక్స్ట్ క్లాస్లోకి ఎంటర్ అయిపోదాం. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం టెక్స్ట్ బుక్ ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు ఈజీగా అర్థం కావడం కోసం. హౌ టు ఫ్రేమ్ WH క్వశ్చన్స్ అని అర్థం కావడం కోసం చెప్తాను. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్, కార్తిక్ ఈజ్ గోయింగ్ టు వైజాగ్ టు బై బుక్స్ ఉంది. ఇక్కడ అండర్లైన్ పార్ట్ ఇది టు బై బుక్స్, అండర్లైన్ చైన్ పార్ట్ ఇది కార్తిక్ ఈజ్ గోయింగ్ టు వైజాగ్. ఇందులో మనకి హెల్పింగ్ వెర్బ్ ఏదండి ఈజ్ని సబ్జెక్ట్ ముందు తీసుకొచ్చాలి. ఈజ్ కార్తిక్ గోయింగ్ టు వైజాగ్ కదా, అయిపోయింది. ఇక్కడ టు బై బుక్స్ అంటే రీజన్ అంటే వై అనే WH వర్డ్ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు వైని ముందు పెట్టేసుకుంటే వై ఈజ్ కార్తిక్ గోయింగ్ టు వైజాగ్ అనేది క్వశ్చన్ మార్క్ పెడితే ఇది WH క్వశ్చన్ అయిపోతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ద స్టేడియం. అండర్లైన్ చేసింది. చైన్ పార్ట్ ఏది ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏదండి ఆర్ని ద బాయ్స్ ముందు తీసుకొచ్చేస్తే ఆర్ ద బాయ్స్ ప్లేయింగ్ క్రికెట్. ఇక్కడ మనకి ఇన్ ద గ్రౌండ్ అనేది ఏంటి, ఇన్ ద స్టేడియం అంటే ఏంటి మనకి వేర్ కదా, కాబట్టి వేర్ అనే WH వర్డ్ యూజ్ చేయాలి. వేర్ ఆర్ ద బాయ్స్ ప్లేయింగ్ క్రికెట్ క్వశ్చన్ మార్క్ పెడితే WH క్వశ్చన్ అయిపోతుంది. థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, ద DCEB హ్యాస్ బీన్ వర్కింగ్ విత్ ఏ లాట్ ఆఫ్ కమిట్మెంట్ ఫర్ లాంగ్. ఇక్కడ విత్ ఏ లాట్ ఆఫ్ కమిట్మెంట్ అంటే ఎలా చేసింది, ఎలా వర్క్ చేసింది అనేది. ఎలా అంటే హౌ అనే ఒక వర్డ్ యూజ్ చేసుకోవాలి. మనకు WH వర్డ్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇందులో DCB హ్యాస్ బీన్ వర్కింగ్ ఫర్ లాంగ్, ఇది అండర్లైన్ చైన్ పార్ట్. దీంట్లో హెల్పింగ్ వెర్బ్ ఏదండి హ్యాజ్ని DCB ముందు తీసుకొచ్చేయండి. హ్యాస్ ద DCB బీన్ వర్కింగ్ ఫర్ లాంగ్. ఇక్కడ మనకి హౌ అనేది యూజ్ చేయాలి కాబట్టి హౌ హ్యాస్ ద DCB బీన్ వర్కింగ్ ఫర్ లాంగ్ క్వశ్చన్ మార్క్ పెడితే WH క్వశ్చన్ అయిపోతుంది. ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి, ద కలెక్టర్ విజిటెడ్ హైదరాబాద్ 2 months ago. ఇక్కడ 2 months ago ఉంది అంటే వెన్ అనే ఒక WH యూజ్ చేసుకోవాలి, అది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అండర్లైన్ చేయని పార్ట్ ఏది ద కలెక్టర్ విజిటెడ్ హైదరాబాద్. ఇప్పుడు విజిటెడ్ అంటే ఏంటి ఇక్కడ V2 అంటే డిడ్ ప్లస్ V1 = V2, డిడ్ ప్లస్ విజిట్ = విజిటెడ్. కాబట్టి డిడ్ అనే హెల్పింగ్ వెర్బ్ మనకి ఇక్కడ ఉంది. డిడ్ని మనం ద కలెక్టర్ ముందు తీసుకొచ్చేయండి. డిడ్ ద కలెక్టర్ విజిట్ హైదరాబాద్. ఇక్కడ ఒక ఎస్ అన్న క్వశ్చన్ ఫ్రేమ్ అయింది. ఇప్పుడు మనం వెన్ అనే ఒక WH వర్డ్ని యూజ్ చేసుకోవాలి. వెన్ యాడ్ చేయండి. వెన్ డిడ్ ద కలెక్టర్ విజిట్ హైదరాబాద్ క్వశ్చన్ మార్క్ పెడితే అది WH క్వశ్చన్ అయిపోతుంది. ఫిఫ్త్ ఎగ్జాంపుల్ చూడండి, ద గర్ల్ ఆఫెన్ స్పీక్స్ ఇంగ్లీష్ విత్ హర్ టీచర్స్. ఇక్కడ విత్ హర్ టీచర్స్ అనేది అండర్లైన్ చేస్తుంది అంటే హూ ఆర్ విత్ హూమ్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి అండర్లైన్ చేసిన పార్ట్ విత్ హర్ టీచర్స్, అండర్లైన్ చేయని పార్ట్ ఏది ద గర్ల్ ఆఫెన్ స్పీక్స్ ఇంగ్లీష్. ఇక్కడ స్పీక్స్ అనేది V1లో ఉంది అంటే డజ్ ప్లస్ స్పీక్ = స్పీక్స్. డజ్ అనే హెల్పింగ్ వర్బ్ ఇక్కడ మనకు ఉంది. సో ఈ డజ్ అనే హెల్పింగ్ వర్బ్ని ముందు తీసుకొచ్చేస్తే డస్ ద గర్ల్ ఆఫెన్ స్పీక్ ఇంగ్లీష్ అని ఉంది ఇక్కడ కదా. కాబట్టి ఇక్కడ మనకి వాడే పదం ఏది WH వర్డ్
విత్ హూమ్ అని వాడచ్చు, హూ వాడచ్చు. విత్ హూమ్ యూజ్ చేస్తే విత్ హూమ్ డస్ ద గర్ల్ స్పీక్ ఇంగ్లీష్ అని క్వశ్చన్ మార్క్ పెడితే WH వర్డ్ అయిపోతుంది. లేదా హూ డస్ ద గర్ల్ ఆఫెన్ స్పీక్ ఇంగ్లీష్ విత్ అని క్వశ్చన్ మార్క్ పెట్టినా WH క్వశ్చన్ అయిపోతుంది. 6th ఎగ్జాంపుల్ గమనించండి. టీచర్స్ జనరల్లీ గివ్ హార్ట్ అండ్ సోల్ టు ద మిషన్ ఆఫ్ టీచింగ్. ఇక్కడ అండర్లైన్ చేసిన పార్ట్ ద మిషన్ ఆఫ్ టీచింగ్, అది పక్కన పెట్టేసేసేయండి. అదే వాట్ ఏం చేశారు వాళ్ళు అంటే టీచర్స్ జనరల్లీ గివ్ కదా. గివ్ అంటే ఏంటి? V1 డూ ప్లస్ గివ్ ఈజ్ ఈక్వల్ టు గివ్ కదా. ఇక్కడ డూ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది. డూని ముందు తీసుకొచ్చేస్తే డూ టీచర్స్ జనరల్లీ గివ్ హార్ట్ అండ్ సోల్ టు అని అక్కడ ఎగ్జాంపుల్. కానీ ఇక్కడ మనం ఏమిటి కదా మనం అంటే వాట్నే ఒక WH వర్డ్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు వాట్ యాడ్ చేసుకుంటే వాట్ డూ టీచర్స్ జనరల్లీ గివ్ హార్ట్ అండ్ సోల్ టు అని రాసుకోవచ్చు. లేదా టు వాట్ డూ టీచర్స్ జనరల్లీ గివ్ హార్ట్ అండ్ సోల్ క్వశ్చన్ మార్క్ పెట్టిన రెండు సూటబుల్ WH క్వశ్చన్స్. ఇక 7th ఎగ్జాంపుల్ గమనించండి. సిన్స్ మార్నింగ్ ద చైల్డ్ హ్యాస్ బీన్ క్రయింగ్. దీన్ని ద చైల్డ్ హ్యాస్ బీన్ క్రయింగ్ సిన్స్ మార్నింగ్ కూడా అనుకోవచ్చు మనం. ఇక్కడ సిన్స్ మార్నింగ్ అండర్లైన్ చేయబడింది. సిన్స్ మార్నింగ్ అంటే హౌ లాంగ్ అనే ఒక WH వర్డ్, అది పక్కన పెడితే అండర్లైన్ చేయబడిన పార్ట్ ఏది? ద చైల్డ్ హ్యాస్ బీన్ క్రయింగ్. ఇక్కడ హ్యాస్ అనేది హెల్పింగ్ వెర్బ్ కాబట్టి హ్యాస్ని ముందు తీసుకొచ్చేస్తే హ్యాస్ ద చైల్డ్ బీన్ క్రయింగ్, హ్యాస్ ద చైల్డ్ బీన్ క్రయింగ్. ఇక్కడ హౌ లాంగ్ అనేది యాడ్ చేస్తే హౌ లాంగ్ హ్యాస్ ద చైల్డ్ బీన్ క్రయింగ్ క్వశ్చన్ మార్క్ పెడితే WH క్వశ్చన్ అయిపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ గమనించండి. ద ప్రిన్సిపాల్ ఈజ్ 55 years old నౌ. ఇక్కడ 55 years old అనేది అండర్లైన్ చేయబడింది. అంటే హౌ ఓల్డ్ అనేది అక్కడ మనకి తెలిసిపోతూనే ఉంది కదా. ఇక్కడ ఈజ్ అనేది హెల్పింగ్ వెర్బ్. ఈజ్ ముందు తీసుకొచ్చేస్తే ఈజ్ ద ప్రిన్సిపాల్ నౌ. దానికి హౌ ఓల్డ్ యాడ్ చేస్తే హౌ ఓల్డ్ ఈజ్ ద ప్రిన్సిపాల్ నౌ క్వశ్చన్ మార్క్ పెడితే WH క్వశ్చన్ అయిపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. రమేష్ వాంట్స్ ఎ పెన్. ఇక్కడ ఎ పెన్ అనేది అండర్లైన్ చేయబడింది. అంటే ఏమిటి అని కదా. వాట్ పక్కన పెట్టేస్తే అండర్లైన్ చేయబడిన పార్ట్ ఏది? రమేష్ వాంట్స్. వాంట్స్ వెర్బ్. ఇక్కడ వాంట్స్ అంటే V1 డస్ ప్లస్ వాంట్ ఈజ్ ఈక్వల్ టు వాంట్స్. ఇక్కడ డస్ అనే హెల్పింగ్ వెర్బ్ మనకు ఉంది కాబట్టి డస్ని ముందు తీసుకొచ్చేస్తే డస్ రమేష్ వాంట్. ఇక్కడ వాట్ అనే WH వర్డ్ యూజ్ చేయాలి కాబట్టి వాట్ డస్ రమేష్ వాంట్ అని క్వశ్చన్ మార్క్ పెడితే WH క్వశ్చన్ అయిపోతుంది. నెక్స్ట్ షీ ఈజ్ ప్లేయింగ్ గేమ్స్ ఇన్ ద ప్లే గ్రౌండ్. ఇక్కడ ఇన్ ద ప్లే గ్రౌండ్ అనేది అండర్లైన్ చేయబడింది. షీ ఈజ్ ప్లేయింగ్ గేమ్స్ అనేది అండర్లైన్ చేయబడలేదు. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటంటే ఈజ్ని షీకి ముందు తీసుకొచ్చేస్తే ఈ షీ ప్లేయింగ్ గేమ్స్ వచ్చేసింది. ఎక్కడ ఆడుతుంది అనేది మనకి ఇక్కడ ప్రశ్న కాబట్టి ఎక్కడ అంటే వేర్ కాబట్టి వేర్ ఈజ్ షీ ప్లేయింగ్ గేమ్స్ అని క్వశ్చన్ మార్క్ పెడితే WH క్వశ్చన్ అయిపోతుంది. నెక్స్ట్ గమనించండి 11th క్వశ్చన్. ద చైల్డ్ హ్యాస్ క్రైడ్ ఆల్ దిస్ మార్నింగ్ బికాస్ హర్ మదర్ ఈజ్ అవే. ద చైల్డ్ హ్యాస్ బీన్ క్రైడ్. ఇక్కడ హ్యాస్ అనే హెల్పింగ్ వెర్బ్ ఉంది. ఈ హ్యాస్ని ముందు తీసుకొచ్చేస్తే హ్యాస్ ద చైల్డ్ క్రైడ్ ఆల్ దిస్ మార్నింగ్. ఇక్కడ వై అనే WH వర్డ్ ఇచ్చారు కాబట్టి వై హ్యాస్ ద చైల్డ్ క్రైడ్ ఆల్ దిస్ మార్నింగ్ అంటే WH క్వశ్చన్ తయారైపోతుంది. సో ఇక్కడ గమనించండి. షీ వెంట్ టు హైదరాబాద్ బై బస్. ఇక్కడ బై బస్ అండర్లైన్ చేయబడింది. షీ వెంట్ టు హైదరాబాద్ అనేది అండర్లైన్ చేయబడిన పార్ట్. వెంట్ అంటే డిడ్ ప్లస్ గో ఈజ్ ఈక్వల్ టు వెంట్ కాబట్టి డిడ్ ముందు తీసుకొచ్చేస్తే డిడ్ షీ గో టు హైదరాబాద్. ఇక్కడ ఎలా వెళ్ళింది అనేది ప్రశ్న కాబట్టి హౌ అనే WH వర్డ్ యూజ్ చేసుకోవాలి. హౌ డిడ్ షీ గో టు హైదరాబాద్ క్వశ్చన్ మార్క్ పెడితే WH క్వశ్చన్ తయారైపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ద డ్రైవర్ టర్న్ ద బస్ అవుట్ ఆఫ్ డేంజర్. ఇక్కడ ద డ్రైవర్ అనేది అండర్లైన్ చేయబడింది. అంటే హూ, డ్రైవర్ అంటే హూ. ఇక్కడ బ్లెండర్గా మనం చాలా బ్లైండ్గా హూ అని వాడేసేసి పక్కన సెంటెన్స్ రాస్తే సరిపోతుంది కాబట్టి ఇక్కడ హూ టర్న్ ద బస్ అవుట్ ఆఫ్ డేంజర్ అంటే సరిపోతుంది. ఈ విధంగా మనం WH క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మనం టెక్స్ట్ బుక్లో ఉంటున్న ఎగ్జాంపుల్స్ ట్రై చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ గమనించండి. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో హీ కేమ్ అనేది అండర్లైన్ చేయబడలేదు. ఫ్రమ్ ఎ పూర్ బట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అండర్లైన్ చేయబడింది. ఇప్పుడు అండర్లైన్ చేయబడిన పార్ట్ని తీసుకోండి. హీ కేమ్ దాంట్లో డిడ్ ప్లస్ కమ్ ఈజ్ ఈక్వల్ టు కేమ్ V2 కాబట్టి ఇది. సో డిడ్ని మనం హెల్పింగ్ వర్బ్ తీసుకొని ముందు తీసుకొచ్చేస్తే డిడ్ హీ కమ్ ఫ్రమ్ ఇది బాగుంది కాబట్టి ఇక్కడ వాట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ డిడ్ హీ కమ్ ఫ్రమ్. ఇక్కడ వాట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ అనేది సూటబుల్ WH వర్డ్ ఫ్రేజ్ కాబట్టి వాట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ డిడ్ హీ కమ్ ఫ్రమ్ అని రాసుకోవాలి. సెకండ్ సెంటెన్స్ చూడండి. హిజ్ ఫాదర్ వాజ్ ఏ హై స్కూల్ టీచర్. ఇక్కడ హై స్కూల్ టీచర్ పక్కన సెంటెన్స్ మొత్తం అండర్లైన్ చేయబడింది. అండర్లైన్ చేయబడిన పార్ట్ ఏది? హిజ్ ఫాదర్ వాజ్. ఇక్కడ వాజ్ అనేది హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ని ముందు తీసుకొచ్చేస్తే వాజ్ హిజ్ ఫాదర్ బాగానే ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏమిటి అంటే వాట్. అతను ఫాదర్ ఏం చేస్తాడంటే వాట్ అనే WH వర్డ్ తీసుకోవాలి. వాట్ వాజ్ హిజ్ ఫాదర్ అని క్వశ్చన్ మార్క్ పెడితే WH క్వశ్చన్ అయిపోతుంది. మూడో సెంటెన్స్ చూడండి. హీ లైక్ ఆల్ బాయ్స్ ఇన్ హిజ్ క్లాస్ వాజ్ ట్రయింగ్ టు గెట్ అడ్మిషన్ ఇన్ టు సమ్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడ మనకి అడ్మిషన్ ఇన్ టు సమ్
ఇంజనీరింగ్ కాలేజ్ అనేది అండర్లైన్ చేయబడింది. అండర్లైన్ చేయబడిన పార్ట్ అది హీ వాజ్ ట్రయింగ్ టు గెట్, ఇది అండర్లైన్ చేయబడలేదు. మధ్యలో కామాల మధ్యలో మ్యాటర్ ఉంది, దాన్ని పక్కన పెట్టేసింది. దాన్ని మనం ఎలా తీసుకోవాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ వాజ్ అనేది ముందు తీసుకొచ్చేసి హీ వాజ్ ట్రయింగ్ టు గెట్ కదా, వాజ్ ముందు తీసుకొచ్చేసింది. వాజ్ హీ ట్రయింగ్ టు గెట్, వాజ్ హీ ట్రయింగ్ టు గెట్. దానికి మధ్యలో కామాల మధ్యలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ యాస్టిస్గా రాసుకుంటే వాజ్ హీ లైక్ ఆల్ అదర్ బాయ్స్ ట్రయింగ్ టు గెట్ అని తీసుకొని ముందు మనకి వాట్ అనే ఒక డబుల్-హెచ్ వర్డ్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, వాట్ వాజ్ హీ లైక్ ఆల్ అదర్ బాయ్స్ ట్రయింగ్ టు గెట్ అని క్వశ్చన్ మార్క్ పెడితే సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్కడ అండర్లైన్ చేస్తుంది చూడండి ఒకసారి. ద బ్రైటర్ వన్స్ వాంటెడ్ టు స్టడీ ఇన్ ద ఐఐటి. సరే బాగానే ఉంది అక్కడ, ఆర్ ఐఐటి. చూడండి ఇక్కడ ద బ్రైటర్ వన్స్ అనేది అండర్లైన్ చేయబడింది. అండర్లైన్ చేయబడిన పార్ట్ అది వాంటెడ్ టు స్టడీ ఇన్ ద ఐఐటి, వాంటెడ్ టు స్టడీ కదా. ఇక్కడ వాంటెడ్ ఇక్కడ మనకి ఏం లేదకండి, ఎవరు అంటే హూ. అక్కడ ద బ్రైటర్ వన్స్ ప్లేస్లో మనం హూ పెట్టేసుకుంటే సరిపోతుంది. హూ వాంటెడ్ టు స్టడీ ఇన్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని క్వశ్చన్ మార్క్ పెడితే సరిపోతుంది. లాస్ట్ చూడండి ఇక్కడ మన సెంటెన్సెస్, ఆల్ ద ఐఐటి ఆస్పిరెంట్స్ వుడ్ సిట్ బిలో ద షేడ్ ఆఫ్ అని పక్కన అండర్లైన్ చేయబడింది. ఇక్కడ ఈ సెంటెన్స్లో మనకి అండర్లైన్ చేసిన సెంటెన్స్ ఏంటంటే బిలో ద షేడ్ ఆఫ్ ఎ స్టోన్ మెడ్ ఆఫ్ క్లోజ్ టు చాముండి హిల్స్ కదా అండర్లైన్ చేసింది. అండర్లైన్ చేయని పార్ట్ ఏంటంటే ఆల్ దీస్ ఐఐటి ఆస్పిరెంట్స్ వుడ్ సిట్ ఇన్ ద స్లీపీ టౌన్ ఆఫ్ మద్రాస్, ఇది కదా అండర్లైన్ చేయబడిన పార్ట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి వుడ్ అనేది హెల్పింగ్ వర్బ్. వుడ్ని ముందు తీసుకొచ్చేస్తే వుడ్ ఆల్ ద ఐఐటి ఆస్పిరెంట్స్ సిట్ ఇన్ ద స్లీపీ టౌన్ ఆఫ్ మద్రాస్, అది సెంటెన్స్. ఇక్కడ ఎక్కడ కూర్చున్నారు అనేది వేర్ అనేది రావాలి. కాబట్టి ఇక్కడ మనకి వేర్ వుడ్ ఆల్ దీస్ ఐఐటి ఆస్పిరెంట్స్ సిట్ ఇన్ ద స్లీపీ టౌన్ ఆఫ్ మద్రాస్ అని క్వశ్చన్ మార్క్ పెడితే డబుల్ క్వశ్చన్ తయారైపోతుంది. మీకు అర్థమైందా? సెకండ్ పారాగ్రాఫ్ చూడండి, ఇక్కడ ఏ ఫ్యూ ఇయర్స్ లేటర్ వార్ బ్రోక్ అవుట్ బిట్వీన్ ద పోర్టర్స్ కంట్రీ అని పక్కన సెంటెన్స్ అండర్లైన్ చేయబడింది. ఇక్కడ అండర్లైన్ చేయబడిన పార్ట్, అండర్లైన్ చేసిన పార్ట్ ఏంటి, బిట్వీన్ ద పోర్టర్స్ కంట్రీ అండ్ మచ్ స్ట్రాంగర్ నైబర్ కదా. అండర్లైన్ చేయని పార్ట్ ఏంటి, ఏ ఫ్యూ ఇయర్స్ లేటర్ వార్ బ్రోక్ అవుట్ కదా. బ్రోక్ అంటే ఏంటండి, V2, డిడ్ ప్లస్ బ్రేక్ ఈజ్ ఈక్వల్ టు బ్రోక్, డిడ్ ప్లస్ బ్రేక్ ఈజ్ ఈక్వల్ టు బ్రోక్. డిడ్ని ముందు తీసుకొచ్చేస్తే డిడ్ వార్ బ్రేక్అవుట్, డిడ్ వార్ బ్రేక్అవుట్. ఇప్పుడు ఎక్కడ జరిగింది ఇది అని కాబట్టి వేర్ అనే డబుల్-హెచ్ వర్డ్ యూజ్ కాబట్టి వేర్ డిడ్ వార్ బ్రేక్అవుట్, వేర్ డిడ్ వార్ బ్రేక్అవుట్ క్వశ్చన్ మార్క్ పెడితే డబుల్-హెచ్ క్వశ్చన్ అయిపోతుంది. బట్ హీ రియలైజ్డ్ దట్ ఇట్ వాస్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు సేవ్ ద కంట్రీ ఫ్రమ్ డిఫీట్ అని అండర్లైన్ చేయబడింది. అండర్లైన్ చేయబడిన పార్ట్ ఏంది, హీ రియలైజ్డ్, హీ రియలైజ్డ్. రియలైజ్డ్ అంటే ఏంటండి, V2, డిడ్ ప్లస్ రియలైజ్ ఈజ్ ఈక్వల్ టు రియలైజ్డ్. కాబట్టి డిడ్ని మనం ముందు తీసుకొచ్చేస్తే డిడ్ హీ రియలైజ్. ఇక్కడ ఏమిటి అంటే వాట్, కాబట్టి వాట్ డిడ్ హీ రియలైజ్ అని క్వశ్చన్ మార్క్ పెడితే అయిపోతుంది. అండర్లైన్ చేసిన పార్ట్ పెద్దగా ఉండొచ్చు కానీ క్వశ్చన్ చాలా చిన్నగా ఉండొచ్చు మనకి. ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్, హీ నీడెడ్ ఏ హీరో టు లెడ్ హిస్ ఆర్మీ. ఇక్కడ టు లెడ్ హిస్ ఆర్మీ అనేది అండర్లైన్ చేయబడింది. అండర్లైన్ చేయబడిన పార్ట్ అది హీ నీడెడ్ ఏ హీరో. నీడెడ్ అంటే ఏంటండి, డిడ్ ప్లస్ నీడ్ ఈజ్ ఈక్వల్ టు నీడెడ్. అంటే ఇక్కడ V2 ఉందన్నమాట. డిడ్ని ముందుకు తీసుకొచ్చేస్తే డిడ్ హీ నీడ్ ఏ హీరో, డిడ్ హీ నీడ్ ఏ హీరో. ఎందుకు, వై, కాబట్టి టు లీడ్ హిజ్ ఆర్మీ కాబట్టి అంటే వై, కాబట్టి వై డిడ్ హీ నీడ్ ఏ హీరో అని క్వశ్చన్ మార్క్ పెడితే డబుల్ క్వశ్చన్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ వన్ ఆఫ్ ద మినిస్టర్స్ రిమెంబర్ ద స్టోరీ ఆఫ్ ద బ్రేవ్ పాటర్. ఇక్కడ ద బ్రేవ్ పాటర్ స్టోరీ, ద బ్రేవ్ పాటర్స్ అంటే ఎవరిది కదా, ఎవరిది అది పక్కన పెట్టేసేస్తే వన్ ఆఫ్ ద మినిస్టర్ రిమెంబర్డ్. రిమెంబర్డ్ అంటే డిడ్ ప్లస్ రిమెంబర్ ఈజ్ ఈక్వల్ టు రిమెంబర్డ్. డిడ్ని ముందు తీసుకొచ్చేస్తే డిడ్ వన్ ఆఫ్ ద మినిస్టర్స్ రిమెంబర్, డిడ్ వన్ ఆఫ్ ద మినిస్టర్స్ రిమెంబర్, ఇది వచ్చేసింది. ఇక్కడ హూ స్టోరీ, హూ స్టోరీ అంటే మనం తీసుకోవాలి ఇక్కడ డబుల్ ఎస్కి. హూ స్టోరీ, ఎవరి స్టోరీ కదా, హూ స్టోరీ. హూ స్టోరీ డిడ్ వన్ ఆఫ్ ద మినిస్టర్స్ రిమెంబర్ అని క్వశ్చన్ మార్క్ పెడితే డబుల్-హెచ్ క్వశ్చన్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ద కింగ్ ఇమీడియట్లీ సెంట్ ఏ మెసెంజర్ టు ద పోటర్స్ హౌస్. టు ద పోటర్స్ హౌస్ అనేది అండర్లైన్ చేయబడింది కాబట్టి వేర్, ఎక్కడికి పంపించాడు, పోటర్స్ హౌస్ పంపించాడు కాబట్టి వేర్ అనేది డబుల్-హెచ్ వర్డ్ తీసుకోవాలి. ఇక్కడ అండర్లైన్ చేయబడిన పార్ట్ అది ద కింగ్ ఇమీడియట్లీ సెంట్. సెంట్ అంటే ఏంటండి, డిడ్ ప్లస్ సెంట్ ఈజ్ ఈక్వల్ టు సెంట్. డిడ్ని ముందు తీసుకొచ్చేస్తే డిడ్ ద కింగ్ ఇమీడియట్లీ సెండ్ ఏ మెసెంజర్ అని వస్తుంది. దానికి వేర్ కాబట్టి వేర్ డిడ్ ద కింగ్ ఇమీడియట్లీ సెండ్ ఏ మెసెంజర్ క్వశ్చన్ మార్క్ పెడితే డబుల్-హెచ్ క్వశ్చన్ అయిపోతుంది. మీకు అర్థమైంది సెంటెన్స్. ఇక్కడ నెక్స్ట్ పారాగ్రాఫ్ చూడండి, ఇట్ హ్యాపెండ్ ఆన్ April 26, 1986 ఉంది. ఇక్కడ అండర్లైన్ చేసిన పార్ట్ ఆన్ April 26, 1986. అండర్లైన్ చేయబడిన పార్ట్ ఇట్ హ్యాపెండ్.
హ్యాపెండ్ అంటే ఏంటి, డిడ్ ప్లస్ హ్యాపెన్ ఈజ్ ఈక్వల్ టు హ్యాపెండ్. డిడ్ అని హెల్పింగ్ వర్బ్ ముందు తీసుకొచ్చేస్తే డిడ్ ఇట్ హ్యాపెన్, అంతవరకు బాగానే ఉంది కదా. ఎప్పుడు అని చెప్పాలంటే వెన్ యూజ్ చేయాలి కాబట్టి వెన్ డిడ్ ఇట్ హ్యాపెన్ అని క్వశ్చన్ మార్క్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ సెంటెన్స్ ఉండి వీ హర్డ్ ద ఎక్స్ప్లోజన్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంటే వెన్ కదా, వెన్ పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ వీ హర్డ్ ద ఎక్స్ప్లోజన్, ఇది అండర్లైన్ చేయబడిన పార్ట్. హర్డ్ అంటే డిడ్ ప్లస్ హియర్ ఈజ్ ఈక్వల్ టు హర్డ్ కాబట్టి డిడ్ని ముందు తీసుకొచ్చేస్తే డిడ్ వీ హియర్ ద ఎక్స్ప్లోజన్, డిడ్ వీ హియర్ ద ఎక్స్ప్లోజన్. ఎప్పుడు అని చెప్పాలి కాబట్టి వెన్ యూజ్ చేయాలి కాబట్టి వెన్ డిడ్ వీ హియర్ ద ఎక్స్ప్లోజన్ అని క్వశ్చన్ మార్క్ పెడితే డబుల్ ఎస్ క్వశ్చన్ తయారైపోతుంది. థర్డ్ వన్ చూడండి, ఎవ్రీ వన్ స్టాప్డ్ వాట్ దే వర్ డూయింగ్ అండ్ లిజన్డ్. అంటే ఎవరు చేసే పని అక్కడ ఆపేశారు. ఓకేనా. స్టాప్డ్ అంటే డిడ్ ప్లస్ స్టాప్ కూడా స్టాప్డ్ కాబట్టి డిడ్ ఎవ్రీ వన్ స్టాప్, దానికి వాట్ యాడ్ చేస్తే వాట్ డిడ్ ఎవ్రీ వన్ స్టాప్ అని క్వశ్చన్ మార్క్ పెడితే డబుల్ ఎస్ క్వశ్చన్ అయిపోతుంది. నెక్స్ట్ ఎక్కడ చూడండి ఎగ్జాంపుల్, వీ కుడ్ సీ క్లౌడ్ ఆఫ్ వైట్ స్మోక్ కమింగ్ ఫ్రమ్ ద న్యూక్లియర్ రియాక్టర్. ఇక్కడ మనకి వీ కుడ్ సీ అనేది అండర్లైన్ చేయబడిన పార్ట్, మిగతాదంతా అండర్లైన్ చేశారు. ఇక్కడ గమనించండి, వీ కుడ్ సీ కదా, కుడ్ని ముందు తీసుకొచ్చేస్తే కుడ్ వి సీ. మనకి డబుల్ హెచ్ వర్డ్ వాట్ కదా, వాట్ కుడ్ వి సీ అని క్వశ్చన్ మార్క్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్ గమనించండి. ఇక్కడ నటాషా వైప్డ్ హర్ హ్యాండ్స్ నర్వస్లీ ఆన్ హర్ అప్రాన్. సరే, ఇక్కడ అండర్లైన్ చేయబడిన పార్ట్ ఏదండి, ఇక్కడ నటాషా వైప్డ్ హర్ హ్యాండ్స్. ఇక్కడ డిడ్ ప్లస్ వైప్ ఈజ్ కూడా వైప్డ్ కాబట్టి డిడ్ నటాషా వైప్ హర్ హ్యాండ్స్ ఆన్ హర్ అప్రాన్. ఇక్కడ మనకి హౌ అనే డబుల్ వర్డ్ యూజ్ చేయాలి కాబట్టి హౌ డిడ్ నటాషా వైప్ హర్ హ్యాండ్స్ ఆన్ హర్ అప్రాన్ క్వశ్చన్ మార్క్ పెడితే డబుల్ ఎస్ క్వశ్చన్ అయిపోతుంది. సో ఇక్కడ అర్థమైంది మీకు నేను చెప్పేది. నెక్స్ట్ పారాగ్రాఫ్ గమనించండి, సావిత్రి ఎస్టాబ్లిష్డ్ హర్ క్రెడెన్షియల్స్ విత్ అర్ధాంగి 1955. విత్ అర్ధాంగి, అర్ధాంగి వల్ల అంటే వాట్, ఇక్కడ మనకి అర్ధాంగి ఏమిటి, దేని మూలాన ఏమిటి అని వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి వాట్ అనే డబుల్ హెచ్ యూజ్ చేసుకోవాలి. ఎస్టాబ్లిష్డ్ అంటే డిడ్ ప్లస్ ఎస్టాబ్లిష్ ఈజ్ ఈక్వల్ టు ఎస్టాబ్లిష్డ్ కాబట్టి డిడ్ని ముందు తీసుకొచ్చేస్తే డిడ్ మనకి ఇక్కడ అండర్లైన్ చేయబడిన పార్ట్ ఏంటంటే సావిత్రి ఎస్టాబ్లిష్డ్ హర్ క్రెడెన్షియల్స్ విత్ కదా. దీంట్లో ఎస్టాబ్లిష్డ్ అంటే డిడ్ ప్లస్ ఎస్టాబ్లిష్ ఈజ్ ఈక్వల్ టు ఎస్టాబ్లిష్డ్. డిడ్ని కూడా ముందు తీసుకొచ్చేస్తే డిడ్ సావిత్రి ఎస్టాబ్లిష్ హర్ క్రెడెన్షియల్స్ విత్ కదా. ఇక్కడ ఫైనల్గా వాట్ అనేది డబుల్ హెచ్ వర్డ్ కాబట్టి వాట్ డిడ్ సావిత్రి ఎస్టాబ్లిష్ హర్ క్రెడెన్షియల్స్ విత్ క్వశ్చన్ మార్క్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ అండర్లైన్ పార్ట్ చూడండి, షీ గేవ్ అన్ ఎక్సెప్షనల్లీ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ యాజ్ ఎ ఉమన్ ఫోర్స్డ్ టు మ్యారీ ఏ మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్ ఏఎన్ఆర్. షీ గేవ్ అన్ ఎక్సెప్షనల్లీ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ఎలా ఇచ్చింది, ఎక్సెప్షనల్లీ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ గేవ్ అంటే డిడ్ ప్లస్ గివ్ ఈజ్ ఈక్వల్ గేవ్ కాబట్టి డిడ్ ముందు తీసుకొచ్చేస్తే డిడ్ షీ గివ్ అండ్ ఎక్సెప్షనల్లీ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అని రాసి దానికి ముందు ఏం యాడ్ చేయాలి, హౌ అని యాడ్ చేస్తే హౌ డిడ్ షీ గివ్ అండ్ ఎక్సెప్షనల్లీ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అని క్వశ్చన్ మార్క్ పెడితే డబుల్ ఎస్ క్వశ్చన్ తయారైపోతుంది. ఇక నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, షీ ఆల్సో టీచెస్ ఏ లెసన్ టు హర్ ఇన్ లా. హర్ ఇన్ లా అనేది అండర్లైన్ చేయబడింది. ఇక్కడ అండర్లైన్ చేయబడిన పార్ట్ ఏదండి, షీ ఆల్సో టీచెస్ ఏ లెసన్. టీచర్స్ అంటే ఏంటండి, డస్ ప్లస్ టీచ్ ఈక్వల్ టు టీచర్స్. ఇక్కడ V1 కాబట్టి ఇక్కడ మనకి డస్ ముందుకు వచ్చేస్తుంది. డస్ షీ ఆల్సో టీచ్ ఏ లెసన్, అంతవరకు బాగానే ఉంది. ఇక్కడ హూమ్ ఎవరికి కదా మనం చెప్పాల్సింది. ఇక్కడ హూమ్ డస్ షీ ఆల్సో టీచ్ ఏ లెసన్ అని క్వశ్చన్ మార్క్ పెడితే డబుల్ ఎస్ క్వశ్చన్ అయిపోతుంది. ఇక్కడ లాస్ట్ చూడండి, ఇక్కడ షీ వాజ్ ఏబుల్ టు కన్వే ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఫీలింగ్స్ త్రూ హర్ ఎక్స్ప్రెసివ్ ఐస్. సరే, ఇక్కడ బాగానే ఉంది. అండర్లైన్ చేసిన పాటు మనకి అర్థమైపోయింది, ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఫీలింగ్స్ త్రూ హర్ ఎక్స్ప్రెసివ్ ఐస్ అని చెప్పేసాం. అండర్లైన్ చేయబడిన పార్ట్ అది షీ వాజ్ ఏబుల్ టు కన్వే. షీ వాజ్ ఏబుల్ టు కన్వే. వాజ్ ఏబుల్ టు, వాజ్ అనేది ఇక్కడ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ముందు తీసుకొచ్చేస్తే వాజ్ షీ ఏబుల్ టు కన్వే. వాజ్ షీ ఏబుల్ టు కన్వే. ఇక్కడ ఏమిటి కన్వే చేస్తుంది, ఏమిటి అంటే వాట్ కాబట్టి వాట్ వాజ్ షీ ఏబుల్ టు కన్వే అని మనం రాస్తే అది డబుల్ ఎస్ క్వశ్చన్ ఫ్రేమ్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ పారాగ్రాఫ్కి వెళ్దాం. ఈ పారాగ్రాఫ్లో అండర్లైన్ చేసింది ఏంటండి, దట్ ఈ హ్యాడ్ టు టెల్ ద బిట్టర్ ట్రూత్ టు హిస్ సన్. అది అండర్లైన్ చేశారు. అండర్లైన్ చేయబడిన పార్ట్ ఏదండి, హిజ్ ఫాదర్ వాజ్ సాడ్ కదా. ఇక్కడ దీంట్లో వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్. వాజ్ని ముందు తీసుకొచ్చేస్తే వాజ్ హిజ్ ఫాదర్ సాడ్. ఎందుకు బాధగా ఉన్నాడు కాబట్టి వై అనే డబుల్ హెచ్ వర్డ్ యూజ్ చేయాలి. కాబట్టి వై వాజ్ హిజ్ ఫాదర్ సాడ్ అని క్వశ్చన్ మార్క్ పెడితే సరిపోతుంది. సెకండ్ ఎగ్జాంపుల్లో ద బాయ్ హ్యాడ్ టు అండర్స్టాండ్ రియాలిటీని అర్థం చేసుకోవాలి. ఏమిటి అర్థం చేసుకోవాలి, రియాలిటీని అర్థం చేసుకోవాలి. ఏమిటి అంటే వాట్. ఇక్కడ అండర్లైన్ చేయబడిన పార్ట్ ఇదండి, ద బాయ్ హ్యాడ్ టు అండర్స్టాండ్. హ్యాడ్ అనేది ఇక్కడ వెర్బ్. డిడ్ ప్లస్ హ్యావ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాడ్ కాబట్టి డిడ్ని ముందుకు తీసుకొచ్చేస్తే
డిడ్ ద బాయ్ హ్యావ్ టు అండర్స్టాండ్, ద బాయ్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏమిటి అనేది డబుల్ హెచ్ వర్డ్ కాబట్టి వాట్ డిడ్ ద బాయ్ హ్యావ్ టు అండర్స్టాండ్ క్వశ్చన్ మార్క్ పెడితే డబుల్ హెచ్ వర్డ్ అయిపోతుంది, డబుల్ హెచ్ క్వశ్చన్ అయిపోతుంది. నెక్స్ట్ అండర్లైన్ పార్ట్ చూడండి ఇక్కడ, ఇట్ సీమ్డ్ హిస్ డ్రీమ్స్ హ్యాడ్ బర్న్ టు యాషెస్. ఇక్కడ హిస్ డ్రీమ్స్ హ్యాడ్ టు బర్న్ టు యాషెస్ అనేది అండర్లైన్ చేయబడింది. అండర్లైన్ చేయబడిన పార్ట్ ఇట్ సీమ్డ్. సీమ్డ్ అంటే డిడ్ ప్లస్ సీమ్ ఈజ్ ఈక్వల్ టు సీమ్డ్. డిడ్ ముందు తీసుకొచ్చేస్తే డిడ్ ఇట్ సీమ్, డిడ్ ఇట్ సీమ్. ఎలా అనేది హౌ కాబట్టి హౌ డిడ్ ఇట్ సీమ్ క్వశ్చన్ మార్క్ పెడితే డబుల్ హెచ్ క్వశ్చన్ అయిపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హిజ్ హార్ట్ శాంక్ అండ్ సారో. ఇక్కడ శాంక్ అండ్ సారో అనేది అండర్లైన్ చేయబడింది, హిజ్ హార్ట్ అండర్లైన్ చేయబడలేదు. ఇది ఎలా ఉంది, వాట్ హ్యాపెన్ టు హిస్ హార్ట్, ఏమైంది అతని హార్ట్కి అనేది చెప్పాలి కాబట్టి వాట్ హ్యాపెన్ టు హిస్ హార్ట్ అంటే సరిపోతుంది. దీనికి ఈ ఒక్కదానికి మాత్రం అలా అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ సెంటెన్స్లో హీ వాజ్ అన్ ఇంట్రావర్ట్ బై నేచర్, అండ్ ఇంట్రావర్ట్ బై నేచర్ అండర్లైన్ చేయబడింది. అండర్లైన్ చేయబడింది అంటే హీ వాజ్ అనేది హెల్ప్ వెర్బ్, వాజ్ ముందు తీసుకొస్తే వాజ్ హీ. వాట్ కైండ్ ఆఫ్ బాయ్ అనేది యూజ్ చేసుకోవాలి. ఇక్కడ వాట్ కైండ్ ఆఫ్ బాయ్ వాజ్ హీ అని క్వశ్చన్ మార్క్ పెడితే డబుల్ హెచ్ క్వశ్చన్ ఫ్రేమ్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ సెంటెన్స్ చూడండి, ఇక్కడ ఆన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ ద డే ఏ పోర్టర్ హ్యాడ్ అరైవ్డ్ హోమ్ ఆఫ్టర్ ఏ హార్డ్ డేస్ వర్క్. ఇక్కడ అండర్లైన్ చేసిన పార్ట్ ఏదండి, ఆన్ ద ఆఫ్టర్నూన్ ఆఫ్ ద డే కాబట్టి ఇది వెన్ అనమాట. వెన్ అనే డబుల్ హెచ్ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు అండర్లైన్ చేయని పార్ట్ ఏదండి, ఏ పోర్టర్ హ్యాడ్ అరైవ్డ్ హోమ్, ఏ పోర్టర్ హ్యాడ్ అరైవ్డ్ హోమ్ కదా. ఇక్కడ చూడండి, దీనికి హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఇక్కడ అరైవ్డ్ హ్యాడ్ ప్లస్ V3. ఇక్కడ హ్యాడ్ ముందు తీసుకొచ్చేస్తే హ్యాడ్ ద పోర్టర్ అరైవ్డ్ హోమ్, హ్యాడ్ ద పోర్టర్ అరైవ్డ్ హోమ్. వెన్ అనే డబుల్ హెచ్ వర్డ్ యూజ్ చేయాలి కాబట్టి వెన్ హ్యాడ్ ద పోర్టర్ అరైవ్డ్ హోమ్ అని రాస్తే డబుల్ హెచ్ క్వశ్చన్ తయారైపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ చూడండి, హీ వాజ్ టైర్డ్ అండ్ థర్స్టీ. టైర్డ్ అండ్ థర్స్టీ అండర్లైన్ చేయబడింది. అండర్లైన్ చేయబడింది హీ వాజ్, అందులో హెల్పింగ్ వర్బ్ వాజ్ ముందు తీసుకొస్తే వాజ్ హీ. ఇక్కడ మనం హౌ అనే డబుల్ హెచ్ వర్డ్ యూజ్ చేయాలి కాబట్టి హౌ వాజ్ హీ అని క్వశ్చన్ మార్క్ పెడితే సరిపోతుంది. హీ హ్యాడ్ ఆస్క్డ్ హిజ్ వైఫ్ సమ్ పామ్ వైన్. ఇక్కడ సమ్ పామ్ వైన్ అనేది అండర్లైన్ చేసింది. అంటే వాట్ ఏమిటి అడిగాడు, ఎవరిని, వైఫ్ని. హీ హ్యాడ్ ఆస్క్డ్, హ్యాడ్ ముందు తీసుకొచ్చేస్తే హ్యాడ్ హీ ఆస్క్డ్ హిజ్ వైఫ్ ఫర్, హ్యాడ్ హీ ఆస్క్డ్ హిజ్ వైఫ్ ఫర్. ఇక్కడ వాట్ అనేది డబుల్ హెచ్ వర్డ్ యూజ్ చేయాలి కాబట్టి వాట్ హ్యాడ్ హీ ఆస్క్డ్ హిజ్ వైఫ్ ఫర్ అని క్వశ్చన్ మార్క్ పెడితే డబుల్ హెచ్ క్వశ్చన్ తయారైపోతుంది. నెక్స్ట్ అండర్లైన్ పార్ట్ చూడండి ఒకసారి. వెన్ హీ హ్యాడ్ డ్రంక్ ఆల్ ద వైన్ he no longer felt tired when the storm, అది పక్కన పెట్టేసింది. ఇక మనకి ఇక్కడ ఫుల్ స్టాప్ అయిపోయింది కదా. ఇక్కడ అండర్లైన్ చేసిన పార్ట్ వెన్ హీ హ్యాడ్ డ్రంక్ ఆల్ ద వైన్. ఇక్కడ గమనిస్తే మీకు అండర్లైన్ చేయబడిన పార్ట్ హీ నో లాంగర్ ఫెల్ట్ టైర్డ్. ఇక్కడ డిడ్ ప్లస్ ఫీల్ ఈజ్ ఈక్వల్ ఫెల్ట్ కాబట్టి డిడ్ హీ నో లాంగర్ ఫీల్ టైర్డ్ కాబట్టి ఇక్కడ వెన్ డిడ్ హీ నో లాంగర్ ఫీల్ టైర్డ్ అని క్వశ్చన్ మార్క్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, he rushed out of his hut to take the animal into the stable. ఇక్కడ చూడండి ఏమంటారని జస్ట్ ఇక్కడ టు టేక్ ద యానిమల్ ఇంటూ ద స్టేబుల్. వై టు టేక్ అన్నప్పుడు వై యూజ్ చేసుకోవాలి, ఎందుకనేది. ఇక్కడ అండర్లైన్ చేయబడిన పార్ట్ ఏదండి, హీ రష్డ్ అవుట్ ఆఫ్ హిస్ హట్. రష్డ్ అంటే ఏంటండి, డిడ్ ప్లస్ రష్ ఈజ్ ఈక్వల్ టు రష్డ్. డిడ్ ముందు తీసుకొచ్చేస్తే డిడ్ హీ రష్ అవుట్ ఆఫ్ హిస్ హట్, డిడ్ హీ రష్ అవుట్ ఆఫ్ హిస్ హట్. ఇక్కడ వై అనేది ఇచ్చారు కాబట్టి వై డిడ్ హీ రష్ అవుట్ ఆఫ్ హిస్ హట్ అని మనం క్వశ్చన్ మార్క్ పెడితే డబుల్ హెచ్ క్వశ్చన్ తయారైపోతుంది. ఇక్కడ మీరు చూస్తే నౌ ఏ నైబర్ కేమ్ టు ఇన్వైట్ హర్ టు కుంకుమ్ సెరమనీ. ఇక్కడ అండర్లైన్ చేసిన పార్ట్ అనేది ఏ నైబర్. నైబర్ అంటే ఏంటంటే ఇక్కడ హూ అంటే అక్కడ హూ పెట్టేసుకుని మొత్తం సెంటెన్స్ రాసుకోవచ్చు. హూ కేమ్ టు ఇన్వైట్ హర్ టు కుంకుమ్ సెరమనీ అని క్వశ్చన్ మార్క్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ అండర్లైన్ పార్ట్ చూడండి ఒకసారి. ఇక్కడ నెక్స్ట్ అండర్లైన్ పార్ట్ ద హౌస్ వైఫ్ ఆస్క్డ్ హర్ నైబర్. చూడండి ఇక్కడ నైబర్, హర్ నైబర్ అంటే ఎవరు, నైబర్ అంటే ఎవరని ఇక్కడ హూమ్, ఎవరిని అడిగింది, నైబర్ని. కాబట్టి ఇక్కడ ద హౌస్ వైఫ్ అండర్లైన్ చేయబడిన పార్ట్ అది ద హౌస్ వైఫ్ ఆస్క్డ్. ఇక్కడ వెర్బ్ ఏదండి ఆస్క్డ్, డిడ్ ప్లస్ ఆస్క్ ఈజ్ ఈక్వల్ టు ఆస్క్డ్. డిడ్ ముందు తీసుకొచ్చేస్తే డిడ్ ద హౌస్ వైఫ్ ఆస్క్ అని వస్తుంది మనకి. ఇక్కడ మనకి ఎవరిని అంటే హూమ్ కాబట్టి హూమ్ డిడ్ ద హౌస్ వైఫ్ ఆస్క్ అని క్వశ్చన్ మార్క్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ గమనించండి. గిగ్లింగ్ ద లేడీస్ సెడ్. గిగ్లింగ్ అనే అండర్లైన్ చేసింది అంటే ఎలా, ద లేడీస్ సెడ్ అండర్లైన్ చేయలేదు. సెడ్ అంటే డిడ్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెడ్ కాబట్టి డిడ్ ముందు తీసుకొస్తే డిడ్ ద లేడీ సే, డిడ్ ద లేడీ సే. ఎలా చెప్పింది అంటే హౌ కాబట్టి హౌ డిడ్ ద లేడీ సే అని క్వశ్చన్ మార్క్ పెడితే సరిపోతుంది. ఇది డబుల్ హెచ్ క్వశ్చన్ అయిపోతుంది. నెక్స్ట్ అండర్లైన్ పార్ట్ చూడండి. దే నో మీ ఓన్లీ యాజ్ కమలాస్ మదర్ ఆర్ సమ్ అదర్ ఆంటీ.
ఓకేనా, ఇది అండర్లైన్ చేస్తుంది ఇక్కడ. దే నో మీ కదా, ఇక్కడ నో అంటే V1 కాబట్టి డూ ప్లస్ నో ఈజ్ ఈక్వల్ టు నో. డూ దే నో మీ, డూ దే నో మీ. ఇప్పుడు హౌ ఎలా తెలుసు, హౌ డూ దే నో మీ అంటే ఇక్కడ డబుల్ ఎక్స్ప్రెషన్ తయారైపోయింది. హౌ డూ దే నో మీ అని క్వశ్చన్ పెడితే సరిపోతుంది. నెక్స్ట్ అండర్లైన్ పార్ట్ ఎక్కడ చూడండి. నౌ మై రెస్పెక్టెడ్ హస్బెండ్ ఈజ్ ద ఓన్లీ హోప్. ఇక్కడ మై రెస్పెక్ట్ హస్బెండ్ అంటే హూ ఈజ్ ద ఓన్లీ హోప్, అంతేగా సింపుల్. హూ ఈజ్ ద ఓన్లీ హోప్ అని క్వశ్చన్ పెడితే డబుల్ ఎక్స్ప్రెషన్ ఫ్రేమ్ అయిపోతుంది. ఓకేనా. ఇక్కడ మీకు కొన్ని పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 22-23 పేపరు, అలాగే ప్రీ ఫైనల్ 22-23 అండ్ S7 22-23 పేపరు, ప్రీ ఫైనల్ 21-22 పేపరు, ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చానండి. మీకు అవసరమైన చోట వీడియోని పాజ్ చేసి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. సో చూశారు కదండి డబుల్ హెచ్ క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో. సో మీరు ప్రాక్టీస్ చేసి 100 మార్కులు సాధించాలని కోరుకుంటాను. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి ఎంతమందికి అంతమందికి షేర్ చేయండి, వాళ్ళను కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేయమని చెప్పండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముఖ్యంగా మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టండి, అంటే మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా, మరో క్లాస్తో మీ ముందుకు వస్తాను. అండ్ దెన్ బై బై, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ రామన్.